కోవిడ్ అనే రోగము ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిగా మారింది. అది భారతదేశం కాదు, చైనా, యూఎస్ఏ, యూకే అంతటా కూడా, ఇటలీ అంతటా కూడా, మొత్తం యూరోప్ మొత్తము బయలాంచింది. కానీ దానివల్ల కేవలం 2% మరణాలు ఉన్నా కూడా అది లక్షలాది మరణాలు అవుతాయి. అయితే దీనికి ఎవరు కూడా ప్రిపేర్ అయ్యి లేకుండే పెద్ద పెద్ద దేశాలే, అంటే అమెరికా వంటి దేశాలు కూడా, ఇటలీ, యూకే ఇవన్నీ కూడా అక్కడ సరిపోయిన ఎక్విప్మెంట్ లేకుండా కోవిడ్ సీరియస్ అయినప్పుడు ఐసీయూలో పడతారు. ఐసీయూలో ఏఆర్డిఎస్ వస్తుంది, అంటే లంగ్స్ అని కొలాప్స్ అవుతుంది. అటువంటి అప్పుడు ఒక ఐసీయూ వెంటిలేటర్ అవసరం. అయితే ఐసీయూ వెంటిలేటర్లు ఈవెన్ మన యుఎస్ఏలో కూడా 70,000 వెంటిలేటర్ స్టాక్ పై చేసుకున్నా కూడా సరిపోతలేదు. వాళ్లకు 30-40 లక్షల వెంటిలేటర్ కావాలి. అయితే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ కొంతమంది మ్యానుఫ్యాక్చర్సే ఉన్నారు. అయితే దేశంలో, ప్రపంచంలో మొట్టమొదటి దేశము యూకే, ఇంగ్లాండ్ కోవిడ్ వెంటిలేటర్ డెఫినేషన్ ఇచ్చింది. ఆ కోవిడ్ వెంటిలేటర్ డెఫినేషన్ ప్రకారంగా మేము ఇక్కడ హైదరాబాద్లో సిటిజన్ స్టెఫాన్ టీంలతోటి, మన ఇక్కడ హైదరాబాద్ వాసులతోటి మేము ఈ ఐకోవెంట్ అనే వెంటిలేటర్ డెవలప్ చేసినాం. అంటే ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్ అని మేము ఫస్ట్ టైం ఇది డెవలప్ చేసినాం. ఎంతోమంది దీని మీద పేటెంట్ ఉంది. ఇది కొత్తగా కనిపెట్టినాము, పిఏపి అని, అంటే ప్రెసిషన్ ఎయిర్ పంప్ మీద ఆధారపడి ఉన్న వెంటిలేటర్ను చేసినాము. వేరే వెంటిలేటర్ ఎన్నో రకాలు ఉంటాయి వెంటిలేటర్లు. అవి సిప్యాక్ మిషన్లు అంటారు, బైప్యాక్ మిషన్లు అంటారు, యాంబూ బ్యాగ్ వచ్చే మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కరోనా వైరస్కు పనికి రావు. ఎందుకంటే ఒక వెంటిలేటర్ అంటే కేవలము పేషెంట్ను గాలి పీల్చుకునే మిషన్ కాదు, గాలి ఇచ్చి తీసే మిషన్ కాదు, రక్తాన్ని ఆక్సిజనేట్ చేయాలి. అంటే సాధారణంగా హెల్దీ మనుషులకు, ఆరోగ్యంగా ఉన్న మనుషులకు కేవలము గాలి లంగ్స్లకు పోతే ఊపిరితిత్తులు ఆక్సిజనేట్ అవుతాయి. కానీ నిమోనియా ఉన్న పేషెంట్స్, ఏఆర్డిఎస్ పేషెంట్స్, కరోనా పేషెంట్స్కు కేవలం గాలి పంపిస్తే రక్తం ఆక్సిజనేట్ కాదు. అది ఒక పర్టికులర్ ప్రెషర్లో పర్టికులర్ టైంలో చేయాలి, చేసి ఇడవాలి. ఇన్పుట్ ప్రెషర్, ప్లాటూ ప్రెషర్, ఎండ్ ఎక్స్పిరేషన్ ప్రెషర్ ఇవన్నీ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అది ఊపిరితిత్తులలో ఫ్లూయిడ్ నిండుతుంది. ఆ ఫ్లూయిడ్ బ్యారియర్ దాటి రక్తానికి పోవాలి ఆక్సిజన్. అయితే దానికి ప్రెషర్తో పంపాలి. ఎక్కువ ప్రెషర్ చేస్తే ఊపిరితిత్తులు అవి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, లంగ్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది ప్రెషర్ ఎక్కువ పెడితే. తక్కువ పెడితే ఆక్సిజనేట్ కాదు. అందుకే ఐసీయూ వెంటిలేటర్స్, కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్సే వాడచ్చు, ఇవన్నీ కూడా వేరే వాడరాదు. అయితే ఈ వెంటిలేటర్ ఇక్కడ తయారు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఉండేది. ఓడికేమో అన్ని దుకాణాలు బంద్ ఉండే, కానీ అయితే ఎన్నో పార్ట్స్ షిప్పింగ్ అయితే లేవు. మోస్ట్లీ హైదరాబాద్లో దొరికే పార్ట్స్ తోటే మేము తయారు చేసినాము. కొన్ని పార్ట్స్ హైదరాబాద్ ఉన్నాయి, కానీ మాకు ఆ సప్లయర్స్ లేకుంటే కొన్ని పార్ట్స్ ఇక్కడనే మేము తయారు చేసినాము. రబ్బర్ గ్యాస్కెట్స్ అయినా, బెలోస్ అయినా, వన్ వే వాల్వ్స్ అయినా అవి మేము ఇక్కడనే తయారు చేసినాం, ఎందుకంటే పార్ట్స్ లేకుంటే. కానీ తర్వాత మేము మా తెలంగాణ పోలీస్ చాలా సహకరించింది. కొన్ని పార్ట్స్ షాపులు ఉంటే ఆ షాప్లో ఉంటే ఆ షాప్ యజమాని పేరు ఆ లోకల్ ఎస్ఐఓ సిఐ చెప్పిండు. ఆ యజమానికి ఆ పార్ట్స్ మాకు అందేటట్టు వాళ్ళు చేసిండు. అవసరం ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిండు. అయితే పోలీస్ సహకారం ఉండే, అట్లనే కేంద్ర ప్రభుత్వం సహకారము, డిఆర్డిఓ సహకారం కూడా ఉండే. ఎందుకంటే పార్ట్స్ ఇంతకుముందు దొరకని పార్ట్స్ మేము తయారు చేసుకున్న పార్ట్స్ అంత అక్యురేట్ ఉండే. కొన్ని చూపించండి. అంటే ఇటువంటి పార్ట్స్ ఇది వన్ వే వాల్వ్. ఇది ఈ వన్ వే వాల్వ్ ఫస్ట్ ఈ వన్ వే వాల్వ్ పింక్ పాంగ్ వల్ల మా వ్యాక్స్ ఇంజెక్ట్ చేసినాయి, కానీ ఇది వాడరాదు ఈ వెంటిలేటర్లో. బిగినింగ్లో ఇటువంటి పార్ట్స్ మేము తయారు చేసినాము. బెలోస్ అవసరము. ఈ బెలోస్ దొరుకుతాయి కానీ దుకాణాలు ఎంత ఉంటాయి. అయితే మేమే తయారు చేసినాము. ఈ రబ్బర్ గ్యాస్కెట్లు అల్కా కొడతాయి హైదరాబాద్లో ఎన్నో గ్యాస్కెట్లు, కానీ గ్యాస్కెట్ దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గ్యాస్కెట్లు కూడా మేమే చేసినాము. ఇది వెంటిలేటర్ తయారు చేసేందుకు ఎన్నో రంగాలలో ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి. అంటే మల్టీ డిసిప్లినరీ, అంటే ఎలక్ట్రానిక్స్లో అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్లో మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, లో ఎండ్ ప్రోగ్రామింగ్, హై ఎండ్ ప్రోగ్రామింగ్, తర్వాత మెకానికల్లో గ్లాస్ తోటి పనిచేయాలి, మన రబ్బర్ తోటి పనిచేయాలి, న్యూమాటిక్స్, హైడ్రాలిక్స్, మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. ఏ మిషన్ కూడా
ఇది మెకానికల్ మిషన్ కాదు, ఎలక్ట్రానిక్స్ మిషన్ కాదు, సాఫ్ట్వేర్ మిషన్ కాదు, అన్ని రంగాల నుంచి నాలెడ్జ్ తీసుకొచ్చి పెట్టాలి. ఇంజనీరింగ్ నాలెడ్జ్ కాక ఊపిరితిత్తుల నాలెడ్జ్ ఉండాలి. అందుకే మాకు ఒక ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పీర్ రివ్యూ టీమ్ ఉండే. అంటే అమెరికాలో, యూరోప్లో, సిఎంసి వెల్లూరులో అండ్ బెంగళూరులో ఉండేది. ఇంకా అపోలో డాక్టర్లు, వేరే డాక్టర్లు కూడా బాగా సహకరించారు. ఇది డెవలప్ వాళ్ళతోటి కలిసి మేము డెవలప్ చేసినాము. అయితే ఇది 6.5 వారాల కింద మొదలుపెట్టినాము, ఇప్పుడు కంప్లీట్ అయింది. అండ్ ఇది ఏదో 10,000 20,000 చేయరాదు. ఇది నిజంగానే చేయాలంటే కనీసం 1,00,000 అవుతుంది. ఎందుకంటే ఇది ఫుల్ కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్. ఇది పేటెంట్ కూడా చేసినాము. ఇది ఇది మెయిన్ పార్ట్స్ మేము పంపిస్తే దీన్ని వరంగల్లో కూడా అసెంబ్లీ చేయవచ్చు, కోయంబత్తూరులో అసెంబ్లీ చేయవచ్చు, లూధియానా అసెంబ్లీ చేయవచ్చు. ఆఫ్రికన్ డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా దీన్ని అసెంబ్లీ చేయవచ్చు. 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ మిషన్ టోటల్ కంప్లీట్ అయింది, అన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అయింది ఈ మిషన్. కానీ ఇంకా ముందుకు 2-3 పనులు ఉన్నాయి మాకు. ఏంటంటే వెంటిలేటర్ అనే మిషన్ కేవలం పనిచేస్తే లాభం లేదు, అది కంటిన్యూస్గా ఖరాబ్ కాకుండా 2 వారాలు పనిచేయాలి. బ్రిటిష్ స్పెసిఫికేషన్ ప్రకారంగా 4 రోజులు కంటిన్యూస్ రాత్రి మగలు. ఎందుకంటే పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు వెంటిలేటర్ స్విచ్ ఆఫ్ అయితే పేషెంట్ కూడా స్విచ్ ఆఫ్ అవుతాడు, పేషెంట్ కూడా చచ్చిపోతాడు. కొన్నిసార్లు పేషెంట్ 2 వారాలు ఉంటాయి. అంటే ఇలా ఎలక్ట్రానిక్ మిషన్ మీకు తెలుసు, కెమెరాలు, సెల్ ఫోన్లు ఇవన్నీ గరం అవుతాయి. ఇది గరం అయ్యి మధ్యరాత్రి పోతే అది కష్టం. అయితే ఇంకా రిలయబిలిటీ టెస్టింగ్ బాకీ ఉన్నది, కానీ మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది రిలయబిలిటీ టెస్టింగ్ కూడా. ఎందుకంటే పార్ట్స్ ఏవో వాడినామో అవి వాటి రిలయబిలిటీ చూసి మ్యానుఫ్యాక్చర్తో చూసి అవి 1 నెల కంటిన్యూస్ ఆపరేట్ అయ్యే పార్ట్సే వాడినాము. అయినా కూడా అన్ని పెట్టినాక మేము రిలయబిలిటీ టెస్టింగ్ ఉన్నట్టున్నది. అయితే 2 వారాలలో రిలయబిలిటీ ఫంక్షనల్ టెస్టింగ్ అయిపోయింది. ఇంకోటి ఈ వెంటిలేటర్ టెస్టింగ్, క్యాలిబ్రేషన్, వ్యాలిడేషన్ అండ్ సర్టిఫికేషన్ కొరకు జర్మనీలో, అమెరికాలో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ మీద టెస్ట్ చేసినాం. ఆ మిషన్ కేవలం మా దగ్గరనే ఉన్నది. కొన్ని మిషన్లు ఉన్నాయి భారతదేశంలో. వెంటిలేటర్ టెస్టింగ్, క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ మిషన్ మీద మేము టెస్ట్ చేసినాం. దీన్ని మనుషుల మీద, అంటే మా ఆరోగ్యంగా ఉన్న మనిషి పేషెంట్ మీద ఇంకా టెస్ట్ చేయలేదు. రోబస్ట్నెస్ అయినాక 2 వారాలు అయినాక పేషెంట్ మీద టెస్టింగ్. అంటే అన్నీ మంచిగా అయితే ఫస్ట్ అవుట్ హాస్పిటల్ పోయేది 3-4 వారాలలో ఫస్ట్ మిషన్ బయటకు. గవర్నమెంట్ హాస్పిటల్ కాస్ట్ ఇలా 3 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము అన్నిట్లా ఎక్స్పెన్సివ్ మోడల్, అన్నిట్లా స్థిరమైన మోడల్. ఇది అగ్వాయి కూడా ఉన్నాయి. అవి 40-50 వేలు, అంటే ఆంధ్ర భాషలో మాట్లాడతారా. అయితే ఆ అగ్వాయి 40,000 50,000 ఉంటాయి. ఇది అన్నిట్లా పిరమైంది, అన్నిట్లా సొఫిస్టికేటెడ్ వెంటిలేటర్. ఇది 1,20,000 నుంచి 1,40,000 వరకు అవుతుంది. కానీ దీంట్లో అన్ని టచ్ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సొఫిస్టికేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. మ్యానుమెట్రిక్ కంట్రోల్స్ ఉంటారు. అంటే దాంట్లో అడ్వాంటేజ్ చీప్ ఉన్నది, దాంట్లో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఒక పార్ట్ పోతే అది ఎక్కడన్నా దొరుకుతుంది, మన వరంగల్లో దొరుకుతుంది. దీనికి పార్ట్ పోతే మన హైదరాబాద్ కావాలి. అయితే అవి కూడా కొన్ని రూరల్ హాస్పిటల్స్కు అవే సూట్ అవుతుంది. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా కూడా మేము రికమెండ్ చేస్తాం ఆ చీప్ మోడల్స్ కొనాలి, ఎందుకంటే పార్ట్స్ అక్కడనే దొరికేటట్టుంటాయి. ఇది ఐఎస్సి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది ఎట్లా అయితే యూకేకి సూట్ అవుతుందో ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా సూట్ అవుతుంది. ఇక్కడ దీని మెయిన్ కాంపోనెంట్ అంటే దీని బుర్రా ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అండ్ దీని గుండె పిఏపీలు ఉంటుంది. ఈ బుర్రా గుండె పంపిస్తే ఎక్కడంటే అక్కడ ఇది తయారు చేయవచ్చు. పిఏపీ మేము ఇక్కడ నుంచి ఈ పిఏపీ ఇంకా 2 కలిసి మేము 25,000కు ఫిక్స్ చేసి పంపిస్తే ఇది ఎక్కడంటే అక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. వాళ్ళకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనే సర్టిఫికేషన్ ఉంటే, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటే ఎవరంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. ఇండియాలో డిమాండ్ ఎన్ని కిట్లకు డిమాండ్ ఉంది, మీరు ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతారు? ఈ ఇండియాలో డిమాండ్ అంటే మొన్ననే 30,000కు టెండర్ పెట్టిండ్రు. అవి ఆర్డర్లు ఇచ్చిండ్రు. ఒక 10,000 ఇండియన్ కంపెనీ, ఒక 10,000 ఫారిన్ కంపెనీ, 10,000 కొత్త కంపెనీలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 30,000 ఉన్నాయి. ఇప్పుడు ఈ క్షణం చూస్తే మనకు సరిపోని వెంటిలేటర్ భారతదేశంలో, తెలంగాణలో ఉన్నాయి. కానీ ఇది అంత ఎందుకు, ముందుకు ఎంత పోతుందో, ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళు కూడా అనుకోలేదు మాకు లక్షలాది మంది కరోనా వైరస్ వస్తుందని, వేలాది మంది చచ్చిపోతుందని. అమెరికా అనుకోలేదు, జర్మనీ అనుకోలేదు, స్విట్జర్లాండ్ అనుకోలేదు.
కానీ మన ప్రభుత్వము చాలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మంచిగానే చర్యలు తీసుకునేది. లాక్డౌన్ పెట్టిండ్రు, పెరుగుతలేదు, కానీ అయినా కూడా మన కంట్రోల్ ఉంటుందా తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద దేశంలోనే చైనా అసలు దేశమే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే మనకు కనీసము 4-5 లక్షల వెంటిలేటర్లు అవసరం. ఇప్పుడు కొన్నది ఎప్పుడైతే సరిపోతున్నది. అందుకే ప్రిపేర్డ్నెస్ ఉండాలి. అమెరికా అసలు దేశము యుద్ధానికి ఎప్పుడైతే తెలియదు, సిద్ధంగా ఉంటేందుకు వాళ్ళు స్టాక్ ఫైల్ చేస్తారు, అంటే తిండి స్టాక్ ఫైల్ చేస్తారు. తర్వాత అమ్యునిషన్, బుల్లెట్లు, అమ్యునిషన్, బాంబులు స్టాక్ ఫైల్ చేస్తారు. అట్లనే అమెరికా దేశం వాళ్ళ పాలసీ ఏంటంటే మెడికల్ ఎక్విప్మెంట్ కూడా స్టాక్ ఫైల్ చేస్తారు. అయితే అమెరికా దేశం 75,000 వెంటిలేటర్లే స్టాక్ ఫైల్ చేసారు. అది సరిపోతలేదు. వాళ్లకు 1.5 బిలియన్ వెంటిలేటర్స్ కావాలంటే 15 లక్షల కంటే ఎక్కువ వెంటిలేటర్స్ అమెరికా దేశానికి కావాలి. అంటే మనకి ఇంకా దానికంటే ఎక్కువ కావాలి, ఎందుకంటే మన దేశ జనాభా ఎక్కువ. ఎన్ని తయారు చేయగలుగుతారు సార్ ఒక మంత్లో? ప్లస్ అబ్రాడ్ ఏమైనా కంపెనీస్తో టైప్ అవుతున్నారో వాళ్ళకి సప్లై చేయడం? ఒక అమెరికన్ కంపెనీ మేము ముందొచ్చింది టచ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అప్పుడు. ఇంకొక హైదరాబాద్ కంపెనీ ఇంట్రెస్ట్ చూపించింది. అండ్ యూకే కంపెనీస్ కొన్ని కాంటాక్ట్ చేసినాయి. ఇప్పుడు 6 గంటలకు వాళ్ళు జూమ్లో కాంటాక్ట్ చేస్తున్నారు. యూకే కంపెనీస్ కూడా తయారవుతాయి. యూకే చూస్తే చాలా అడ్వాన్స్ పోతుంది, ఎందుకంటే ఆడ 1000 పౌండ్లకు ఒక వెంటిలేటర్ ఉంటుంది. ఇటువంటి వెంటిలేటర్ అక్కడ కనీసం 10,000 పౌండ్లు కావాలి. అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా అక్కడ కూడా ఇక్కడైతే చాలా కంపెనీస్ యాంబూ బ్యాగ్ పిసికే మిషన్స్ చేస్తుండ్రో అక్కడ కూడా వర్జిన్ అట్లాంటిక్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా యాంబూ బ్యాగ్ పిసికే మిషన్ చేస్తుండ్రు. వాస్తవంగా అవి కూడా వెంటిలేటర్, కానీ అవి దీనికి పనికిరావు, కోవిడ్కు పనికిరావు. అవి అంబులెన్స్ దీంట్లో అట్లా టెంపరీ పనికొస్తాయి. అయితే యూకే నుంచి పెట్టిండ్రు. అండ్ 2-3 మెంబర్స్ ఇప్పటి వరకు ఇంతకు ముందు ఆల్రెడీ ఒక అమెరికా కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇంట్రెస్ట్ పెట్టింది. ప్రెసిషన్ ఎయిర్ పంప్ యాక్చువల్లీ పేటెంట్ ఉన్నది దీనికే, మేము కనబెట్టింది ఇదే పిఏపి మీద మేము ఇది చిన్న ఫెసిలిటీ. మేము మా ప్రత్యేకత ఏంటంటే మా కంపెనీ పేరు కూడా సెటిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్టెఫాన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్. స్టెఫాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇక్కడ, చిన్న క్వాంటిటీస్ చేస్తాం. ఓ రోజు 5-10 చేయగలుగుతాము, అంటే 200-300 మధ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం ఇక్కడ. కానీ అవసరం ఉన్నది 10,000-20,000 నెలకు మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం. అయితే పెద్దోళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మేము ఇటువంటివి ఎన్నో కనిపెట్టినాము. పెద్ద పెద్ద కంపెనీస్, జనరల్ ఎలక్ట్రిక్ అసలు కంపెనీస్ మేము అమ్మినాం కూడా. అయితే ఇది మనిషి మీద లేదు, ఇది ఆర్టిఫిషియల్ లంగ్ అంటారు. ఇది వెంటిలేటర్ పనిచేస్తుంటే ఇది మనిషిని సిమ్యులేట్ చేస్తున్నది. అండ్ ఇలా వేవ్ ఫార్మ్స్, మన ప్రెషర్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి, ఇవే కంట్రోల్ చేయగలగాలి. ఇది పీక్ ఉన్నది, ఇది ప్లాటో ఉన్నది, ఇది పీప్ ఉన్నది, ఇవన్నీ కూడా ఈ గ్యాప్ పీప్. అంటే ఎప్పుడు కూడా ప్రెషర్, మనం సాధారణంగా మన ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రెషర్ పడిపోవచ్చు, ఎందుకంటే గాలి ప్రెషర్ 0 కంటే పర్వాలేదు. కానీ కోవిడ్ పేషెంట్స్ ప్రెషర్ తక్కువైతే ఊపిరితిత్తులు కొలాప్స్ అయిపోతాయి. అది కాకుండా పీక్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా ఎన్నో మోడ్స్ ఉన్నాయి వెంటిలేషన్, ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయవచ్చు. ప్రతి ఒక్కటి టైడల్ వాల్యూమ్, రెస్పిరేషన్ రేట్, మోడ్, 5 మోడ్స్ ఉంటాయి. కొన్ని మోడ్స్ పేషెంట్ చాలా వీక్ అయితే బేహోష్ ఉంటే మిషనే 20 సార్లు అంటే 20 సార్లు పంప్ చేస్తుంది. కొన్ని మిషన్స్ వీక్ ఉంటాడు, అయితే వెంటిలేటర్తో ఆయన ఊపిరి బయటికి తీసుకున్నప్పుడు వెంటిలేటర్ లోపలికి పంప్ చేస్తుంది, అంటే ఆయన వెంటిలేటర్లో కొట్లాడుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆ వెంటిలేటర్ ఆయన సెన్స్ చేస్తుంది, ఈయన ఊపిరి తీసుకున్నప్పుడు అప్పుడు పుష్ చేస్తుంది, ఊపిరి బయటికి అప్పుడు తీస్తుంది. అయితే ఆ ట్రిగర్ కంట్రోల్ కూడా ఉన్నది ఇక్కడ. తర్వాత ఐ రేషియో, అంటే ఊపిరి ఎంతసేపు లోపలికి తీసుకోవాలి, ఎప్పుడు బయటికి వదలాలి. కొన్నిసార్లు 1 సెకండ్ లోపలికి తీసుకుంటారు, 1 సెకండ్ బయటికి. కొన్నిసార్లు 3 సెకండ్ లోపలికి తీసుకుంటారు, 1 సెకండ్ బయటికి. ఇట్లా ఐ రేషియోస్ ఇవన్నీ కూడా మోడ్స్. సీప్యాప్ అంటే సీప్యాప్ ఆఫ్ కోర్స్ దీనికి పనికిరాదు, కానీ ఆ మోడ్ కూడా ఉన్నది, సీప్యాప్ బైపాప్. ఎవరు అడిగినండి ఏంటంటే ఇది ఓన్లీ కోవిడ్ కొరకు అంటే కాదు, అన్ని రోగాలకు పనికి వస్తుంది. కానీ
దీనికంటే చాలా సొఫిస్టికేటెడ్ వెంటిలేటర్ 25 లక్షలు ఉంటాయి. దాంట్లో మొత్తం వర్క్ స్టేషన్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కరి పేషెంట్ లంగ్ ఎట్లా పనిచేస్తుంది, కొంతమంది సిగరెట్లు తాగే పేషెంట్స్కు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటుంది, అంటే గుంజితే ఇట్లా పోతుంది, బాగా పంపించవచ్చు కానీ ఎలాస్టిసిటీ ఉండదు. ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకు ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది, ఫుల్ ప్రెషర్తో చేయాలి. అయితే ఆ లంగ్ ఎలాస్టిసిటీ కంప్లైన్స్ ఇవన్నీ మెజర్ చేసే వర్క్ స్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఫీచర్స్ ఇందులో లేవు. ఆ ఫీచర్స్ తీస్తే ఐసీయూలో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ చేయవచ్చు. ఆక్సిజన్ కంట్రోల్ ఇవన్నీ కూడా చేయవచ్చు. అదే కాక అది స్పెషలైజ్డ్ ఉంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్ అన్ని ఊపిరితిత్తులు కొలాప్స్ అవుతుంటే రిక్రూట్మెంట్ మెనూవర్ అంటారు, అది కూడా ఇలా చేయవచ్చు. తర్వాత ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ బ్రెత్ అంటారు, అంటే అప్పుడప్పుడు అండ్ బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేస్తూ ఉంటుంది. అది తక్కువైతే ఇది వత్తితే నార్మలీ 50% ఆక్సిజన్ ఇస్తుంది, ఇది వత్తితే 100% ఆక్సిజన్ నెక్స్ట్ 2 బ్రెత్స్ ఇస్తుంది. ఇటువంటి ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, Please subscribe to NTN News. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓ పిట్ట కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.